ఈ విషయంలో భాషకు సంబంధించి తమిళీయులను చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తమిళ్ మాట్లాడడానికి ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ ఏఆర్ రెహమాన్ కూడా ఆస్కార్ వచ్చిన తర్వాత తమిళ్లో మాట్లాడాడు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. మరి వాళ్ళకి వాళ్ళే ప్రాధాన్యత ఇచ్చి కల్పించుకొని పోషించుకునే ప్రయత్నం ఉంది. ఎన్ని అడ్డంకులు ఏవొచ్చినా పార్టీలోనే ఒకటి అయిపోతాయి తమిళనాడులో. మీకు గుర్తుందో లేదో, కరోనా ముందు తమిళనాడులో అన్ని పార్టీలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. అంటే రాజకీయాలకు అతీతంగా డిఎంకే, ఏఐడిఎంకే, విజయకాంత్ గారి పార్టీ అన్నీ కూడా వాళ్ళు ఏం డిసైడ్ అయ్యే తెలుసా అండి, తమిళనాడుకి కానీ ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు వచ్చినా మనం సెపరేట్ దేశం చేసేసుకుందాం భారతదేశం సంబంధం లేకుండా. ఇది అంటే స్టేట్మెంట్ అండి. అంటే జాతీయ సమైక్యతకు సమగ్రతకి భంగం వాటిల్లేలాగుండే స్టేట్మెంటేగా. బట్ వాళ్ళు డిసైడ్ అయ్యారు. దట్ ఈస్